ఎంత బాగుందో. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్. ముద్దు ముద్దు కొత్తగా వస్తున్నాయి చూడండి. పలవలు వేస్తుంది ఇటోటి ఇటోటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవి అండ్ చెర్రీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? రెగ్యులర్ గా ఫామ్ కి వస్తే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదండి ఫామ్ లో, కానీ 3-4 వీక్స్ అయిపోయేసరికి చాలా బాగా అనిపిస్తున్నాయి మొక్కల్ని చూసి. అన్ని పెద్ద పెద్ద మల్లె మొక్క, గులాబీ మొక్క చూసారు కదా, ఫుల్ మొగ్గలతో ఉన్నాయండి అవి. గులాబీ మొక్క పోతే దగ్గరగా 10 మొగ్గల దాకా ఉన్నాయి. అవన్నీ ఒకేసారి పుయ్యాలనుకుంటున్నాను. ఎంత అందంగా ఉంటది కదా మొక్క అన్ని ఒకేసారి పూస్తే. ఈ రోజు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తానండి ఫామ్ లో. అది మొక్కలు కాపాడుకుంటాకి సమ్మర్ లో ఏదో ఒక ట్రైల్ వేస్తున్నానులేండి. నాకు తెలీదు సక్సెస్ అవుతుందో లేదో, యూట్యూబ్లో చూసి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. దగ్గరికి పెట్టాలంటారా? దూరం అయిపోయిందా హోల్? ఇక్కడ డ్రిప్ ఉంది కదా అనుకోవచ్చండి మీరు. ఒకటేమో డ్రిప్ ఉన్న దగ్గర, ఇంకొక బాటిల్ ఏమో డ్రిప్ లేని దగ్గర పెడతాను. 2 టెస్ట్ చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడైతే జస్ట్ చూడండి, అది ఫ్లాప్ అవుతుందో సక్సెస్ అవుతుందో నాకు తెలీదు. నేను యూట్యూబ్లో చూసే చేశాను. ఒకవేళ సక్సెస్ అవుతాయి కనుక మీకు మళ్ళీ నేను ఇంకొక వీడియో తీస్తానండి డీటెయిల్డ్గా. అది ఆ హోల్ పెట్టాలండి అలాగ బాటిల్కి. ఆ లైన్ ఎందుకు వేస్తామంటే అది బాటిల్ దాంట్లో పెట్టినప్పుడు మనకి తెలియాలి కదా ఏ డైరెక్షన్లో హోల్ ఉందని, అందుకని ఆ లైన్ గీసాను. మీకు అవసరం అయితే గీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు వాటర్ ఫిల్ చేయాలి దాంట్లో. ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ జరిగిన సీన్కి మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి నా తెలివితేటలు. అదేనండి, వాటర్ బాటిల్కి కింద హోల్ ఉంది కదా, సంగతి మర్చిపోయి పైనుంచి ఫిల్ చేసేస్తున్నాను. అవేమో కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. తెలిసాక ఇంకా వాటర్ అంతా వంపేసి మామిడి మొక్క దగ్గర, ఇంకా అక్కడ డ్రమ్స్ ఉన్నాయి చూడండి, ఆ డ్రమ్స్లో అయితే వాటర్ ఉన్నది, అక్కడ ఫిల్ చేద్దామని వెళ్తున్నాను. ఇది వెంటనే మూత పెట్టేయాలండి, లేకపోతే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. చూడండి, మూత లూజ్గా ఉంటే వాటర్ వస్తున్నాయి. ఇది టైట్ చేసేస్తే వాటర్ స్లో అయిపోతాయి. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ఇప్పుడు ఫిల్ చేసిన వాటర్ బాటిల్ మూత టైట్గా పెట్టేసి ఆ వాటర్ బాటిల్కి హోల్ పెట్టాము చూడండి. ఆ హోల్ ఏదైతే ఉందో అది మొక్క సైడ్కి పెట్టాలండి. ఆ మొక్క సైడ్కి పెడితే అది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది మట్టితో మనం కప్పేయాలి మట్టి అంతా. దానికి వాటర్ ఎప్పుడైతే చెమాయింపు ఉండదు చూడండి నేలలో, అప్పుడైతే వాటర్ లాక్కుంటా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను చూసిన వీడియోలో అయితే దగ్గరగా 15 days వరకు తను వాటర్ ఏం పోయలేదంటండి. మొక్క అయితే చాలా ఫ్రెష్గా ఉంది. చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఒకవేళ వర్కౌట్ అవుతే కనుక నేను మా ఇంటికాడ టౌన్షిప్లో బాల్కనీలో మొక్కలు ఉన్నాయండి, ఆ మొక్కలకి దగ్గర మీకు నీట్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను. బబుల్ రావాలి కదా, కిందకి వెళ్తున్నట్టు అంటే వాటర్ వస్తున్నది. చూసారా బబుల్స్ వస్తున్నాయి అంటే కొంచెం వాటర్ వెళ్తున్నది అనమాట. చూద్దాం ఇదేమన్నా సక్సెస్ అవుతాయి కనుక. నెక్స్ట్ గులాబీ మొక్కలు కొన్నాను, ఇంటికాడే ఉంచేసి వచ్చానండి. మళ్ళీ వేసాక ఊరినే చచ్చిపోతాయి కదా అని. ఇది వర్కౌట్ అవుతే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇదంతా ఫెన్సింగ్ ఏమన్నా వేసి చేద్దాం. అవకాడో మొక్క చూడండి ఎంత డల్గా ఉందో. సిగురు వస్తున్నది కానీ ఇవన్నీ డ్రై లీవ్స్, ఎండకేమో
బబుల్స్ వస్తున్నాయా? కనిపించట్లే నాకు. గాలి ఉండిపోయినట్టుంది కదా, ప్రెషర్ తీయాలంటారా? ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వాటర్ తీస్తే. ఒకటి అయ్యింది. లిచ్చి మొక్క చూసి వద్దాం రండి. ఇంకా ఫాస్ట్గా ఎదగాలి, మరి ఎందుకో స్లోగానే ఉంటున్నాయి. బాగానే వచ్చింది సిగురు. చూడండి, ఇప్పుడు ఇదంతా పోతతోటి ఉంది కానీ వాలిపోయింది కిందకి. తాడేమన్నా ఉంటే కట్టేద్దాం. ఉందా తాడక్కడ? ఏదో వైర్ దొరికింది, కట్టేస్తున్నా. చూడండి పోతతోటి ఉంది మొత్తం. ఇక్కడ రోజ్ ప్లాంట్ దగ్గర కూడా సేమ్ అలాగే పెడుతున్నానండి. వాటర్ బాటిల్ పెట్టి చూద్దాము. ఇక్కడ అయితే రోజ్ ప్లాంట్కి అయితే డ్రిప్ సిస్టమ్ ఏమీ లేదు, జస్ట్ వాటర్ పోస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ వాటర్ బాటిల్ పెడితే ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందేమో చూస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకొక విషయం అండి, మర్చిపోయాను, నేను స్టార్టింగే చెప్పవలసింది. నా వీడియోస్ చూసి కొంతమంది అయితే నాకు కమెంట్ చేస్తున్నారు, మీ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి, మేము రెడ్ సాయిల్ ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నాము అని కమెంట్ చేశారు. నేను వాళ్ళకి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తానని చెప్పాను. అది ప్రజెంట్ అయితే మా సైడ్ ల్యాండ్స్ అయితే ఏమి సేల్కి అయితే లేవండి. ఎందుకంటే రీసెంట్గానే మాకు తెలిసిన వాళ్ళే ల్యాండ్ తీసుకుందామని వచ్చారు, కానీ ఇటు సైడ్ ఎక్కడ సేల్కి అయితే లేవు పెద్ద పెద్ద బిట్స్. అలాగే ఇది రెడ్ సాయిల్ కూడా మా ల్యాండ్ వరకు రెడ్ సాయిల్ ఉందండి. మళ్ళీ కొన్ని ఏరియాస్లో ఉన్నది. ఇక్కడ కంప్లీట్గా మా ఏరియా అంతా రెడ్ సాయిల్ కాదండి. మీకు ఏమన్నా అలాగే ల్యాండ్ గురించి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అడగాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అంతా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి నన్ను ఫాలో అయ్యి అక్కడ నాకు డిఎం చేస్తే మీకు తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను రిప్లై ఇస్తానండి. ఇవి బాటిల్స్ అవన్నీ ఫిక్స్ చేసేసాక కొన్ని మొక్కలకు అయితే వాటర్ చేసామండి. తర్వాత ఫామ్ అంతా ఒక రౌండ్ వేసాము బైక్ మీద. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అలా చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటే బైక్ మీద. మళ్ళీ నీ ఫామ్లో కూడా చాలా చేంజెస్ అయితే జరిగినాయండి, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదే కొత్తగా తీసుకున్న ప్లాట్ దగ్గర గేట్ అయితే ఫిక్స్ చేశారు, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూసి. ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.